ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి ఒక పరిస్థితి. సో యువతలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడంలో భాగంగా కొత్త గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి పాలసీస్ శరవేగంగా ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి కూడా ఎన్నో ఇన్పుట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో తిరుపతికి చెందినటువంటి వంశీకృష్ణ రూసా సిఇఓ, అలాగే TCOAP ప్రెసిడెంట్, సో వారు కూడా నాతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా ఈవేళ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే స్కిల్ డెవలప్మెంట్, ప్రత్యేకించి చెప్పాలంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇవాళ భారతదేశంలో యువత పాత్ర చాలా విశిష్టమైనది, బలమైనది కూడా. సో ఎంత బలం అంటే ఇవాళ ప్రపంచ దేశాలంతా కూడా మన వైపు తిరిగి చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎక్కువ భారతదేశంలో ఎక్కువ యువత ఉన్న నేపథ్యంలో సో వీళ్ళందరికీ కూడా అవుట్పుట్ ఇవ్వాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వైపు కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గారిని అడిగి కూడా మరింత సమాచారానికి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి సంక్షిప్తమైనటువంటి సమాచారం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాం. నమస్కారం సార్. ఇవాళ తిరుపతిలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా ఉందంటే? తిరుపతిలో గత 20 సంవత్సరాలుగా ఐటీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా సహకారం ఇస్తే మెడ్రాస్ నుంచి, అంటే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా ఇంకా చాలా ఐటీ పరిశ్రమలు ఇక్కడికి రావడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు తిరుపతిలో దాదాపుగా 40+ ఐటీ కంపెనీలు, పెద్ద చిన్న తరహా ఐటీ కంపెనీలు తిరుపతిలో ఉన్నాయి. వాటిల్లో పెద్ద కంపెనీలు MNCs కూడా ఉన్నాయని దానికి మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జోహో టెక్నాలజీస్, TCS ప్రెజెన్స్ ఉంది తిరుపతిలో, ఎక్సోఫ్లియన్స్ అనే డేటా సైన్స్ కంపెనీ ఉంది, సృజన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది, అలాగే వీనస్ జియో అని చెప్పి, ఇంటీజర్ టెలికామ్ అని చెప్పి, దర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్. వీటన్నిటికీ ముఖ్యమైన ఒక గవర్నమెంట్ రిలేటివిటీ ఏంటంటే ఐటీ పాలసీ. ఐటీ పాలసీ ఎంత స్ట్రాంగ్గా, ఎంత సపోర్టివ్గా ఉంటే ఈ పరిశ్రమలు మిగతా స్టేట్ల నుంచి, మిగతా ప్రాంతాల నుంచి కూడా, ఇంటర్నేషనల్ కంట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం కానివ్వండి, మ్యాన్ పవర్ని క్రియేట్ చేసినప్పుడు, అంటే ఐటీ జాబ్స్ క్రియేట్ చేసినప్పుడు ఐటీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం లాంటివి కానివ్వండి, ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ లాంటివి, ఇలాంటి చాలా వివిధ రకాలైన ఐటీ పాలసీలో కంపెనీలకి సహకారం అందించినప్పుడు ఖచ్చితంగా చాలా ఐటీ కంపెనీలు తిరుపతికి వస్తాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎందుకు ఐటీ ఇక్కడ ఇంత గొప్పగా ఉంది అనుకుంటే, ఇక్కడ ఉన్న మన సహజమైన సంపద, మన ఐటీ స్కిల్ సెట్స్ ఉన్న మ్యాన్ పవర్, మనకి చాలా యూనివర్సిటీస్ ఉండడం, కాలేజీలు ఉండడం వల్ల మనకి ఇక్కడ బ్రహ్మాండమైన మేధాశక్తి ఉన్న పిల్లలు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అవుతారు. వీళ్ళు ఉద్యోగరీత్యా ఉద్యోగం వెతుక్కుంటూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ అవకాశాలు కల్పించినప్పుడు ఇక్కడే ఉండడానికి దోహదం పడతారు. అంటే ఇక్కడ యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఉద్యోగాలు ఎలా అనుసంధానం చేయాలంటారు ఇద్దరికి? అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో, కాలేజీల్లో ఇప్పుడు ఏదైతే వాళ్ళు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, అంటే మన బీటెక్ కానివ్వండి, MCA కానివ్వండి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తున్నారో వాటిల్లో కొంత అవుట్డేటెడ్ కోర్స్ మెటీరియల్ నడుస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఇంకా మనము స్కిల్స్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ AI టెక్నాలజీస్ కానివ్వండి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీచర్స్ కానివ్వండి, ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మనము స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న పరిస్థితుల్లో IoT మీద కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, ఇలాంటి ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా ఉంది, దానికి సంబంధించి IoT రిలేటెడ్గా మనం కొత్త కోర్సులు నేర్పించినప్పుడు వీళ్ళందరికీ చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఆప్షన్ ఉంది. కాబట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టాల్సి ఉంది. అందుకనే మన గౌరవ ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ని, ఐటీని, ఎడ్యుకేషన్ని 3 ఆయన కిందనే ఉంచి ఆయన ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నారు.
రైట్. అంటే దీనికంతా కొన్ని ఇంక్యుబేటర్స్ కావాలి. దాదాపు 6-7 డిఫరెంట్ ప్లేసెస్లో ఇంక్యుబేటర్స్ని పెట్టాలని ఒక ప్రతిపాదన. సో ఎలాంటి ప్రాంతాల్లో పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలని అనుకుంటున్నారు? దీనిపైన నిర్దిష్టంగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఇంక్యుబేటర్స్ అనేటివి ఇప్పుడు తిరుపతిలో మనకి ఎస్వి యూనివర్సిటీలో, ఐఐటిలో, మహిళా యూనివర్సిటీలో, అలాగే కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయండి. అవే కాకుండా మనకి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మేము మా ఐటీ అసోసియేషన్ తరఫున, టీకాఫ్ తరఫున ఐటీ మినిస్టర్ గారికి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కంపల్సరీగా ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టార్టప్ కల్చర్ స్టార్ట్ అవుతుంది. ఇంక్యుబేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు ఇంజనీరింగ్ చదివేటప్పుడే వాళ్ళకున్న చిన్న చిన్న ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలని అక్కడ ఇంక్యుబేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన చిన్న చిన్న వనరులు, అంటే వాళ్ళకి స్పేసు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సీడ్ ఫండింగ్, మెంటర్షిప్, తర్వాత పేటెంట్ ఫైలింగ్ సపోర్ట్, ఇలాంటివన్నీ మనం ఇచ్చినప్పుడు ఆ ఇంక్యుబేటర్స్ ద్వారా మనము స్టార్టప్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ చిన్న చిన్న స్టార్టప్స్ ద్వారానే ఒక్కొక్క స్టార్టప్ ద్వారా 10 నుంచి 20-30 పిల్లలకి, 20-30 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. రైట్ సార్. అంటే ఇక్కడ స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధిని ప్రారంభించడంలో టెక్నాలజీ కంపెనీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? టెక్నాలజీ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే మా ఐటీ అసోసియేషన్లో మాకు చిన్ని, మధ్య, పెద్ద తరహా కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకుంటే 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ నుంచి 25 సంవత్సరాల స్కిల్ ఉన్న నిపుణులు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. స్టార్టప్స్కి కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే టెక్నాలజీ సపోర్ట్. సో ఈ మెంటర్షిప్ అనేది మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మేమేం చేస్తామంటే ఈ ఇంక్యుబేటర్స్ దగ్గరికి వెళ్ళి, స్టార్టప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తయారు చేయబోతున్న ఆలోచనల మీద మేము ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయగలమో అవన్నిటిని మేము అనాలిసిస్ చేసి వాటికి టెక్నాలజీ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వగలమో, ఒకవేళ మాకు నచ్చితే మేము ఇన్వెస్టర్స్గా మారి మేమే సీడ్ ఫండింగ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అలాగే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది మాకు ఖచ్చితంగా ఒక పెద్ద చేయూతగా మాకు ఉంటుంది ఐటీ ఇండస్ట్రీకి. ఎందుకంటే వాళ్ళు మెల్లగా గ్రో అయితే వాళ్ళు కూడా ఐటీ కంపెనీగా గ్రో అవుతారు, అదే ఒక పెద్ద పెద్ద కంపెనీలుగా గ్రో అవుతాయి. దానికి ఒక ప్రత్యేక మాకు ఉదాహరణే మాలో ఒక ఎక్సాఫ్లుయెన్స్ అనే ఒక కంపెనీ. సో ఇప్పటివరకు కూడా మనము వంశీ గారితో మాట్లాడాం. సో ఫౌండర్ ప్రెసిడెంట్తో మాట్లాడతాం. అంటే టెక్నాలజీ కంపెనీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ ప్రెసిడెంట్. అంటే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో సో యువతలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వెలికి తీయడంలో భాగంగా వివిధ ప్రభుత్వాలు వివిధ రకాల రూపంలో వారు ఒక సహాయ సహకారాన్ని అందించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒకటి అడ్వాంటేజ్ అయింది. సో పిల్లల్లో దాగి ఉన్నటువంటి ఈ సృజనాత్మక శక్తి, అంటే చాలా రకాలుగా ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానీ ఇతరత్ర ఫీల్డ్స్లో కానీ వారు చెప్తున్నటువంటి ఆలోచన విధానానికి పదును పెడుతున్నారు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సో మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటిని వినియోగించాలనేది చెప్తున్నారు. సో ప్రపంచ దేశాలంతా కూడా భారత ఐటీ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత యువనేత, యువశక్తికి బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, ఐటీ అయితేనేమి, విద్యాశాఖ మూడింటిని సమ్మిళితం చేసుకొని ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. సో టెక్నాలజీస్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ప్రెసిడెంట్, అలాగే ఫౌండర్గా ఉన్నటువంటి లక్ష్మి పడిలేటి గారు కూడా మనతో ఉన్నారు. సో ఆ సార్తో కూడా మాట్లాడి కొంత వాల్యుబుల్ సజెషన్స్ కూడా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇవాళ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో కంపెనీస్ని ఆకర్షించేందుకు టెక్నాలజీస్ ఆఫ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కంపెనీలు ఎలా కృషి చేస్తారు సార్? లక్ష్మి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ అండ్ సిటీ కేబుల్కు మా టీకాప్ను కొంచెం ప్రమోట్ చేస్తున్నందుకు. రెండోది దీని ద్వారా కొత్త కంపెనీస్ కొన్ని అట్రాక్ట్ అయితే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ఆల్ ది తిరుపతి కమ్యూనిటీ. సో మీరు అడిగిన క్వశ్చన్కు ఎలా మేము టీకాప్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇది ఆల్మోస్ట్ 2011 నుంచి మేము స్టార్ట్ చేసాము. 2011 నుంచి వీ వర్క్ టుగెదర్ అండర్ ది టీటా, తిరుపతి ఐటీ అసోసియేషన్ అని చెప్పేసి. దెన్
ఇట్ టర్న్డ్ అవుట్ టు బి టీకాక్. ఈ టీకాక్ వచ్చి దీంట్లో ఏదైనా కొత్త కంపెనీ వచ్చినప్పుడు జనరల్గా ఎవరికైనా కానీ తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత టెక్నాలజీ ఇంత ఉంది, ఇన్ని కంపెనీస్ ఉన్నాయని అవుట్ సైడర్స్ని వదిలేస్తే లోకల్లో ఉన్న కుడ్ బి రెగ్యులర్ పబ్లిక్, అట్ కుడ్ బి పొలిటీషియన్స్, ఎవరికి కూడా ఒక అవగాహన లేదు ఎన్ని కంపెనీస్ తిరుపతిలో ఐటీ కంపెనీస్ ఉన్నాయని చెప్పి. సో మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ను ఏవేవి ఎకో గ్రీన్స్ కానీ, ఐఐడిటి ఆఫీస్ కానీ, లేకపోతే ఎస్టీపీఐ కానీ, ఇలా ఏ కంపెనీస్లో ఎంతెంత స్పేసెస్ ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ వాళ్ళను అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకు తిరుపతిలో ఉన్న రిసోర్సెస్, మనకు ఐటీ అనగానే మెయిన్ రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ అవైలబిలిటీ ఏ విధంగా అవైలబిలిటీ ఉంది, క్లోజ్ టు 35 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎలా రిసోర్సెస్ వస్తారు, ప్లస్ తిరుపతిలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా సస్టైన్ అయినారు. ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని వీ ఎక్స్ప్లెయిన్ ఇన్ గ్రేటర్ డీటెయిల్. అండ్ దానికి తోడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఇట్ బీ ఇన్ ఐటీ పాలసీ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే లోకల్లో ఏ ఇష్యూస్ లేకుండా యాజ్ ఆఫ్ టుడే ఏ గవర్నమెంట్లో కూడా మాకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. సో ప్రతి గవర్నమెంట్ దే ఆర్ ఎంకరేజింగ్. దానికి తోడు మీకు యాజ్ యూజువల్ వీ ఆల్ నో దట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఈజ్ లిటిల్ బిట్ ప్రోయాక్టివ్ ఇన్ ది ఐటీ అండ్ ప్రమోటింగ్ ఆన్ దట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో దాంట్లో భాగంగా ఈ మధ్యనే మేము లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. లోకల్లో ఇక్కడ ఒక నాని గారిని, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని, సుధీర్ రెడ్డి గారిని పిలిచి ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేసాం. దెర్ ఆల్ వెరీ వెరీ సపోర్టివ్. సో ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు కొత్త కంపెనీస్ రావాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్న పెట్టిన వాళ్ళు ఏంటంటే ఎయిదర్ నాలాంటి వాడిని తీసుకున్నాను, నేను ఐఎమ్ తిరుపతి పర్సన్, సో నాకు తిరుపతిలో ఉన్నాను కాబట్టి పెట్టాలనిపించవచ్చు. కొత్త వాడికి ఏమవుతుంది, నాన్ లోకల్ ఆఫ్ తిరుపతి పర్సన్ పెట్టాలంటే ఏమి బెనిఫిట్స్ మనం గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఎలా ఇస్తామని చెప్పి ఒకటి కావాల్సి వస్తుంది. అలాంటి దానికి ఒక గ్రేటర్ ఎకో సిస్టమ్, గ్రేటర్ సపోర్టబిలిటీ అనేది వీ ఆల్ ఫ్రమ్ ది టీకాక్ వీఆర్ హార్ట్ఫుల్లీ సపోర్టింగ్ ది న్యూ సిస్టమ్ టు కమ్, న్యూ కంపెనీస్ టు కమ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. ఏంటంటే ఏదైనా ఒక పరిశ్రమ కానీ ఒక వ్యవస్థని తీసుకురావాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ అండర్ వన్ రూఫ్ అంటే ఒక సింగిల్ విండో విధానంతో పోతేనే పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఉత్పత్తిదారుడు దేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఒక ఐటీ ప్రొఫెషన్, ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పాలన్నా అతనికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా కూడా సింగిల్ వేలోనే పోవాల్సి వస్తుంది. సో డిఫరెంట్గా వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం. సో అలాంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఆకాంక్షిస్తున్నటువంటి కోరికలు కానీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఫ్రీ హ్యాండ్ ఉండాలి, ఫ్రీ హోల్డ్ ఉండాలి. సో రెండింటికి కూడా ఎలా అవకాశాలు ఉంటాయంట? సో బేసికల్గా మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డిజిటల్ టెక్నాలజీ పార్క్స్ అని చెప్పి లాస్ట్ బిఫోర్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. దట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇనిషియేటివ్. సో దట్ ఆల్ కంపెనీస్ టుగెదర్ వర్క్ ప్లేస్లో ఉంటాయి. ఇంక్యుబేటర్ వస్తుంది, ఇంక్యుబేటర్ నుంచి డిటిపికి వస్తుంది, డిటిపి నుంచి దే కెన్ గో ఫర్ ది ల్యాబ్. అంటే ఐటీ పాలసీ వైజ్ ఇట్ వాజ్ రియల్లీ వెల్ డిజైన్డ్. అలాంటి పాలసీని ఇంకొంచెం ట్యూన్ చేసి నేను ఇదివరకు చెప్పినట్టు ఎక్కడ ఇబ్బందులు కలిగించలేదంటే దట్ ఆన్సర్స్ ఆటోమేటికల్. దిస్ అ సింగిల్ డెస్క్, మీకు ఇబ్బందులు ఎక్కడ రావు. ఎస్పెషలీ ఇలా చిన్న టౌన్లో పెట్టినప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా జరుగుతుంది. ఇంకొకటి ఇంక్యుబేటర్స్లో ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇదివరకు వంశీ చెప్పినట్టు ఇంక్యుబేటర్స్లో మాకు చిన్న కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ వర్క్ పెడుతున్నాం. ఆ రిసోర్సెస్తో పాటు మా కంపెనీస్లో ఉన్న వాళ్ళు సెమినార్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కండక్ట్ చేసి పెడుతున్నాం. బట్ బిగ్గెస్ట్ ల్యాకింగ్ పాయింట్ ఏంటంటే నా పర్స్పెక్టివ్లో, మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం, బట్ మన ఇండియన్ స్టైల్ ఆఫ్ స్టడీస్లో థియరిటికల్గా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లెస్. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యనే మాకు ఒక సమిట్ జరిగినప్పుడు ఐ పాయింటెడ్ అవుట్ దట్ పాయింట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సాఫ్లయన్స్ అనే కంపెనీ ఎస్వి యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళు డాటా సైన్స్ మీద ఆల్రెడీ దే ఆర్ గివింగ్ ది లైవ్ ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుంది అని చెప్పి చూపెడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే 2 years కోర్సులో 1 year ట్రైనింగ్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి హీఈస్ రైట్ అవే అవైలబుల్ టు డూ ద జాబ్. సో అలాంటి అంటే థియరిటికల్ నాలెడ్జ్కును ప్రాక్టికల్ నాలెడ్జ్కు ఉన్న గ్యాప్ను ఇలాంటి కోర్సెస్ ఫిల్ అవుతాయి. ఇఫ్ యూ ఆస్క్ మీ మనం ఈ టోటల్ ప్రాసెస్లో ఏది ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసినారనుకోండి, ఐ థింక్ మన పిల్లలు ఇంకొంచెం బెటర్. పాస్ట్ మేము 2010లో ఇక్కడ 11లో అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంగ్లీష్. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఏ కాలేజీ నుంచి వచ్చినా ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో అది వీ ఓవర్కమ్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ అసెట్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ది కంట్రీ. ఏంటంటే వాడే పాయింట్ అండి, డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ అనే ఒక కాన్సెప్ట్ లాస్ట్ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయడం స్టార్ట్ జరిగింది. ఇలాంటివి ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చి ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళు ఎక్కడ మేము 100 seats కావాలంటే లేదు 200 మంది ఎంప్లాయీస్ని కూర్చోబెట్టాలంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందని చూస్తే తిరుపతిలో మనకి ఉండవు ఇమీడియట్గా. సో అలాంటివి ఉన్నప్పుడే వీళ్ళు వెంటనే వచ్చి అకామిడేట్ అవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా ఆ ఇంక్యుబేటర్స్ని డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ని ఎక్కువ డెవలప్ చేయాల్సిన సందర్భం. రైట్ సార్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం, ఇది డివోషనల్ ప్లేస్తో పాటు సార్ చెప్పినట్టు ఇంత మునుపు ఎడ్యుకేషనల్ హబ్ కూడా ఉంది, సరస్వతి నిలయంగా ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, మోర్ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా ఇక్కడే కేంద్రీకృతం అవడం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి తిరుపతి లాంటి మహానగరంలో ఖచ్చితంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామితో సమానంగా తిరుపతిలో సరస్వతి నిలయం ఉంది. చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అయితే కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరులంతా కూడా మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం. సో కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తే విద్యార్థులని కూడా కొద్దిగా ముందుకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా వస్తున్నారు చాలా వరకు, వాళ్ళకి ఏదో ఇక సహాయం చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ తిరుపతి కేంద్రంలో ఎలా ఎదగాలంటారు? సో తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ సెక్టర్ EMC 1, EMC 2 అనే ఒక 2 సెక్టర్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర. సో దాంట్లో ఆల్రెడీ డిక్సన్ నుంచి స్టార్ట్ చేస్తే కార్బన్, TCL, ఇట్లా విన్టెక్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్. సో ఇట్లాంటి మంచి మంచి కంపెనీసే ఉన్నాయి. సో ఆ సెక్టర్ను ఐటీ సెక్టర్ను తీసుకున్నప్పుడు జనరల్గా ఏం చూస్తున్నారంటే తిరుపతి అనగానే ఎలక్ట్రానిక్స్ అన్నట్లు వెళ్తున్నారు. ఎలక్ట్రానిక్స్లో ఎస్ ద మ్యాన్ పవర్ ఈజ్, నంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హై. ఐటీ సెక్టర్ కూడా ఉంది. దీంట్లో కూడా తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అరౌండ్ 4,000 ఎంప్లాయీస్ తిరుపతిలో యాజ్ ఆఫ్ టుడే వర్కింగ్. సో యాజ్ ఆఫ్ టుడే 4,000 ఎంప్లాయీస్ ఉన్నారంటే థింక్ అబౌట్ ఫ్రమ్ నెక్స్ట్ 5 years, బికాజ్ వీ హ్యావ్ హై హోప్స్ ఆన్ ద గవర్నమెంట్ దట్ వాళ్ళు కొంచెం ఎక్కువ పుష్ చేస్తారు గవర్నమెంట్ అని చెప్పి ఊహిస్తూ ఇంకొంచెం కొత్త కంపెనీస్ వస్తాయి. సో మీరు అన్న క్వశ్చన్కు ఎలక్ట్రానిక్స్కును దీనికి అంటే ఈ ఎడ్యుకేషన్లో ఈ ఇంక్యుబేటర్స్తో పాటు ఐ థింక్ ఇంకొంచెం స్టార్టప్స్ వాటిని ఎంకరేజ్ చేస్తే ఐటీకి ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఐ థింక్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఏ డిస్కషన్. రీసెంట్గా IIT డైరెక్టర్ గారు కూడా ఆనరబుల్ CM గారిని, IT మినిస్టర్ గారిని కలిశారు. ఎలక్ట్రానిక్స్ కూడా ఒక ఇంక్యుబేటర్ని IITలో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అలాంటి స్టార్ట్ చేసినప్పుడు ఈ కొత్త కంపెనీస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో దే హ్యావ్ ఎ ప్లగ్ అండ్ ప్లే టు ప్లే విత్. అది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. రైట్ సార్. దాంతోపాటు ఇవాళ ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాముఖ్యత, ITS అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక హబ్గా తిరుపతి డెవలప్ అవబోతోంది. అంటే ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా EMC 1, 2 ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. IT సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. వీటిని రెండుని అనుసంధానం చేసుకుంటూ ఎట్లా మనము ఎదగచ్చు అనుకుంటే IoT రిలేటెడ్ డెవలప్మెంట్ సపోర్ట్ కానీ చేయగలిగితే, ఎకోసిస్టమ్ కానీ క్రియేట్ చేయగలిగితే
ఇటు ఎలక్ట్రానిక్ కంపెనీస్కిను ఇటు ఐటీ కంపెనీస్ రిలేటివిటీ బిజినెస్ రిలేటివిటీ వస్తుంది అండ్ దే విల్ బి అ డెఫినెట్ స్కోప్ ఫర్ బోత్ ద ఇండస్ట్రీస్ టు గ్రో టుగెదర్. దీంతో పాటుగా ఇప్పుడు మన మూడో ప్రముఖ వ్యక్తి ఉన్నారు, టిఎన్ శ్రీనివాస్ గారు, ఎక్స్-ఎంపీఎస్. సో సార్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్గా ఉంటూ పిల్లల్లో వాళ్ళ ఒక మానసిక స్థితిని కానీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగాన్ని సుస్థిరపరచడంలో భాగంగా వీళ్ళు చాలా గవర్నమెంట్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ విద్యార్థులు యువత ప్రత్యేకించి నిరుద్యోగాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఒక విషయానికి వస్తే నో డౌట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా అతను తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఇవాళ దేశ ప్రగతికి అలాగే ప్రపంచ దేశాలంతా కూడా నివ్వరిపోయే విధంగా తలెత్తుకునే విధంగా ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలు చాలా వేగంగా ఉంటాయి. ఆయన పట్టుకోవడంలో చాలా కష్టం, చూడడానికి చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా యంగ్స్టర్గానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో లోకేష్ కూడా ఐటీ మంత్రిగా అలాగే స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా కూడా తాను ఛార్జెస్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో అభివృద్ధికి వెనక్కున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు నారా లోకేష్. నిన్న మొన్నటికి కర్ణాటకలో ఓన్లీ కన్నడ పీపుల్కి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక అలజడి ప్రారంభమైనప్పుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ అందరూ హర్షిస్తున్నారు. మీరు ఇమ్మీడియట్గా మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి, మీకు ఏం కావాలో మేము చేస్తాం, ఊరికి ఫీజిబుల్ ఫ్రీ అండ్ ఫ్రీ వెళ్తాం అంతటి మాట ఎవరు చెప్పలేరు, కానీ అది లోకేష్కే సాధ్యపడింది. ఎందుకంటే తండ్రి నుంచి తెచ్చుకున్నటువంటి వారసత్వ సంపద నాలెడ్జ్ హబ్ అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఎనార్మస్ నాలెడ్జ్ హబ్ అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో నారా లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఐటీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేస్తూ గత సర్కారులందరూ కూడా కొన్ని పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిరుద్యోగులు కూడా ఎక్కువ అయినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది శరవేగంగా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం. సో వాళ్ళని ఫైట్ చేసి పట్టుకోవాలి, చాలా యాక్టివ్ రోల్లో ప్లే చేయాల్సిన అవసరం ఉంది. సో విద్యార్థుల్లో కూడా డేటా సైన్స్, డేటా బేస్ రకరకాలైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఇది ముందు మనకి లక్ష్మి గారు చెప్పినట్టు 4,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారంటే ఈ రానున్న 24 నుంచి 29 వరకు ఇట్ మే గో అరౌండ్ 10,000 or 15,000 మేబీ 20,000 కూడా వెళ్ళొచ్చు. సో మరింత సహకరిస్తే ఆ సంఖ్య కాస్త మరింత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం కూడా టిఎన్ శ్రీనివాస్తో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం. ఈవేళ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఐటీ పాలసీ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఎక్సాఫ్లెన్సింగ్ అనే యూఎస్ బేస్డ్ కంపెనీ CEO అని. సో ద ఐటీ పాలసీ ప్రాముఖ్యత ఐటీ అనేది మా కంపెనీ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అండి. ఒక ఐటీ పాలసీ ఇప్పుడు మేము తిరుపతిలో ఇప్పుడు లక్ష్మి గారు, నా ఫ్రెండ్స్ లక్ష్మి కానీ వంశీ చెప్పినట్లు తిరుపతిలో నేటు ఉన్న వాళ్ళకు, తిరుపతిలో కనెక్టివిటీ ఉన్న వాళ్ళకు ఒక ఐటీ పరిశ్రమ స్టార్ట్ చేయాలనుకుంటే న్యాచురల్గా తిరుపతి అని అనిపిస్తుంది. కానీ ఒక పెద్ద కంపెనీలు తీసుకురావాలి, ఒక పెద్ద కంపెనీలు మేమే ఎవరైనా అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఐటీ పాలసీ గురించి. సో ఐటీ పాలసీ ఇప్పుడు ప్రతి ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకున్న ఏ కనెక్టివిటీ లేని ఆర్గనైజేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఫస్ట్ చూసేది ఐటీ పాలసీ. ఏ స్టేట్లో మనం కంపెనీ స్టార్ట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఉంటుందని దాన్ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఐటీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. దాంట్లో ఏ రాష్ట్రం ఐటీ పాలసీ మంచిగా ఉంది, దానివల్ల బెనిఫిట్స్ ఏ వస్తాయనేది ప్రతి కంపెనీ పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తే వాడు ఎవాల్యుయేట్ చేస్తాడు. ఆ చేయడానికి మనము మంచి పాలసీ ఉన్న ఐటీ పాలసీ ఉన్న సిస్టమ్ ఉంటే మనకి డెఫినెట్గా ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుతున్నట్టు లాస్ట్ గవర్నమెంట్లో there were a lot of IT policies which was attracting. For example, మేమే అనుకోండి, ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మాకు ఒక ఐడియా ఉన్నింది, డేటా సైన్సెస్లో ఒక హెల్త్ కేర్లో ఒక ఇంక్యుబేషన్ చేయాలి. అప్పుడు మేము ఫస్ట్ చూసింది, మేము తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నింది. తర్వాత పాత గవర్నమెంట్లో స్వీడన్ నుంచి ఒక XLRI అనే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడ ఇన్కాపరేట్ చేశారు. దాంట్లో మేము 5 మందితో ఇన్కాపరేట్ చేసి ఇంక్యుబేట్ చేశాం. దాని తర్వాత ఇంక్యుబేట్ చేసి మాకు ఐడియా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకున్న తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్స్.
దానికి చంద్రబాబు నాయుడు గారు డిటిపి పాలసీ అని తెచ్చారు, డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్. దాని అడ్వాంటేజ్ ఏమంటే మమ్మల్ని కొత్త 50% రెంట్ మేము కట్టేవాళ్ళము, 50% ఆఫ్ ద రెంట్ గవర్నమెంట్ కట్టేది. దానిలో రెండు ఆర్గనైజేషన్స్ గ్రో అయ్యింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయ్యింది. అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో వాళ్ళకి రెంట్ వస్తుందని వాళ్ళందరూ ప్లగ్ అండ్ ప్లేగా మార్చారు. ఇప్పుడు మేమున్న బిల్డింగ్ కూడా అటువంటికి వచ్చిన డెసిగ్నేటెడ్ తిరుపతిలో ఉన్న ఒకే బిల్డింగ్ అట్లా ఫామ్ అయిన బిల్డింగ్. దానిలో ఏమైందంటే రెంట్ 15% గవర్నమెంట్ కట్టింది. దానివల్ల రెంట్ గ్యారంటీ అనేది తెలిసిన తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అది పెట్టారు. మాకు 15% రెంట్, 50% రెంట్ మేము కడతామన్న తర్వాత మేము మూవ్ అయ్యాం. సో అదే బిల్డింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏజిఎస్ అనే కంపెనీని కూడా అదే విధంగా తీసుకొచ్చారు. అది ఐటీ పాలసీ వల్లే వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు, మేము రెండు 50% కట్టాలి కాబట్టి వాళ్ళు వచ్చారు. ఈ ఐటీ పాలసీ ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ప్రతి జాబ్ క్రియేటెడ్కి ఒక వన్ టైం ఇన్సెంటివ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక 2000 మంది 1000 మంది వచ్చినప్పటికీ హ్యూజ్ అమౌంట్ పాలసీ వల్ల మనకి ఆర్గనైజేషన్స్కి వచ్చాయన్నమాట. సో అది ఒక మేజర్ అట్రాక్షన్స్. దాంట్లో మన తిరుపతిలో ఇప్పుడు హైయెస్ట్ ఎంప్లాయరు ఏజిఎస్ అనుకుంటే ఒక సెగ్మెంట్లో వాళ్ళు దానికోసమే ఆ ఇన్సెంటివ్స్ని ఏం చేసుకుని వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేలూరులో అట్లా మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నారు. బట్ వాళ్ళు వచ్చింది ఇటువంటి పాలసీస్ వల్ల. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి అనేది మా హైయెస్ట్ ఎంప్లాయర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఏజిఎస్ హెల్త్, హెచ్డిఎఫ్సి ఇట్లా బీపీఓ కంపెనీస్ మెయిన్గా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆర్గనైజేషన్స్ అన్నీ ఐటీ పాలసీస్ మీదే ఆధారపడుతుంది. సో మనకు ఐటీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు లాస్ట్ గవర్నమెంట్లో అంత స్ట్రాంగ్ ఐటీ పాలసీస్ లేవు. ఈసారి మా మిత్రులు చెప్పినట్లు లోకేష్ గారిని కలిసినప్పుడు ఇయర్ మోర్ అట్రాక్టివ్ ఐటీ పాలసీని ఫ్లోట్ చేస్తామని చెప్తున్నారు. ద బెటర్ ద ఐటీ పాలసీ స్టూడెంట్స్కి, ఇండస్ట్రీకి ఫ్రెండ్లీగా ఉంటే లాట్ ఆఫ్ కంపెనీస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ఇన్ తిరుపతి. సో బేసిక్గా వీటి మీద కంప్లీట్గా చాలా డిపెండెన్సీ ఉంది ఐటీ పాలసీ. రైట్ సార్, అంటే ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీటిలో తీసి ఎలా ప్రాసెస్, దీనివల్ల ఉపయోగాలు? ఓకే, ఇప్పుడు ప్రిఫరెన్షియల్ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మేమందరం తిరుపతిలో ఉన్నాం. మనకు హయ్యెస్ట్ లైక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఐటీ ఈస్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆర్ మన యూనివర్సిటీస్, మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీ టీటీడీ ప్లస్ ఇక్కడ లోకల్గా ప్రిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ శ్రీ సిటీస్లో కూడా లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఐటీ ఈజ్ ఏ కమ్యూనిటీ, ఐటీ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. సో మేము అడుగుతా ఉండేది ముందు నుంచి ఏమంటే, మేము లోకల్గా ఉన్న కంపెనీస్కి ఇప్పుడు సపోజ్ ఎక్కడో మేము తిరుపతిలో ఉన్నాము, మేము క్యాపబిలిటీ ఉందనుకోండి ఒక రిక్వైర్మెంట్, టీటీడీ రిక్వైర్మెంట్కి, వీఆర్ ఆస్కింగ్ టు గివ్ టు ప్రిఫరెన్స్ టు అస్ దాన్ కంపేరింగ్ టు ఏ బాంబే కంపెనీకో ఇంకో కంపెనీకో ఇచ్చే బదులు ప్రిఫరెన్స్ మాకు ఇవ్వండి. సో దట్ ఇక్కడ మేము గ్రో అవుతే మాతో పాటు ఎంప్లాయీస్ గ్రో అవుతారు, ఒక ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది. అండ్ యూ నో వెల్ ద హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ, ఐ మీన్ ఎవరైనా ఖర్చు పెడతా ఉండేది ఎక్కువ అగైన్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అంటే ఒక ఐటీ ఎంప్లాయీస్. ఒక ఐటీ ఎంప్లాయీస్ క్రియేట్ అయితే వాటి చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. వాడు వాళ్ళు బయింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఐటీ పిల్లలకి బయింగ్ పవర్ ఉంటుంది. దే విల్ బై సంథింగ్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ప్రోడక్ట్స్ కొంటారు, బట్టలు కొంటారు, ఈవినింగ్ అయితే స్పెండ్ చేస్తారు, దే గో టు హోటల్స్, దే గో టు రెస్టారెంట్స్. ఈ ఇన్ఫ్రా అన్నీ డెవలప్ అవుతుంది. ఒక ఐటీ అంటే వాళ్ళ ఉద్యోగాలే కాదు, ఐటీ ఇండస్ట్రీ వచ్చిందని మనము హైటెక్ సిటీ చూస్తున్నాం. హైటెక్ సిటీ మన కళ్ళ ముందే జరిగిన చేంజ్. సో అది బేసిక్గా అంతకుముందు హైటెక్ సిటీ ఒకే ఒక హైటెక్ ఒక టవర్తో కొన్ని వేల టవర్లు వచ్చాయి, అక్కడ కొన్ని వేల మంది ఉపాధ్యాయులు జాబ్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్ వచ్చాయి, ఐ మీన్ ట్యాక్సీ. మన సాయంత్రం కూడా హైటెక్ సిటీలో చూస్తే ఎన్ని ట్యాక్సీస్ వాళ్ళకి జీవనోపాధి కలుగుతోంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సరౌండింగ్ సిస్టమ్ అనమాట. సో దట్ ఈస్ బేసిక్లీ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. దీనికి ఐ వాంట్ యాడ్ వన్ థింగ్. సో 2017 or 18లో లోకేష్ గారితో మాకు ఒక మీటింగ్ అయింది వైజాగ్. సో అప్పుడు ఇదే పాయింట్ మీద ఒక సజెషన్ మేము రైజ్ చేసినప్పుడు సో తను ఒక పాయింట్ ప్రపోజ్ చేశాడు. ఐ థింక్ మీ ద్వారా హానరబుల్ లోకేష్ గారికి రీచ్ అయ్యేటట్టుగా ఐ వాంట్ టు రిమైండ్ దట్ పర్టికులర్ పాయింట్. సో ఈ లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ కానీ, నేను తిరుపతి రీజన్ గురించి చెప్తున్నాను, శ్రీ సిటీ కానీ ఈఎంసీలో కానీ ఉన్న కంపెనీస్కు ఐటీ రిక్వైర్మెంట్ ఏముందో ప్లస్ ఐటీ కంపెనీస్, ఆ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ఒక కమిటీ లాగా ఫామ్ చేసి, ఈ కమిటీ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ విల్ ప్రపోజ్ ద రిక్వైర్మెంట్ టు దిస్ కమిటీ
ఇందులో కొంత పర్సంటేజ్ లైక్ సే 20% 25% వాట్ ఎవర్ ద పర్సంటేజ్ లోకల్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తే మోర్ కంపెనీస్ అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ ఇఫ్ వీ స్ప్రెడ్ అక్రాస్ ది ఆంధ్రప్రదేశ్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అనేది మా ఒపీనియన్. రైట్ సార్, అంటే నియర్ పాస్ట్ మీరు ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని కూడా కలిశారు, ముగ్గురెళ్ళి కలిసినట్టున్నారు. ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు? లోకేష్ గారు ఈజ్ ఆల్వేస్ ప్రోయాక్టివ్. ఇప్పుడే కాదు, మేము గత ప్రభుత్వం వారు ఐటీ మినిస్టర్గా ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. ఆయన ఏంటంటే ఆయన ఫోకస్ ఖచ్చితంగా వైజాగ్లో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ తిరుపతి అనే ఫోకస్ మీద ఉన్నా కూడా ఆయన మా గురించి తెలుసు కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా వైజాగ్కి కంపీట్ చేస్తూ ఇక్కడ ఐటీ పరిశ్రమని డెవలప్ చేయడానికి మీకు ఏ విధమైన సహకారంగా ఉంటే అది ఇస్తాము. మరియు మేము ఐటీ పాలసీని బిల్డ్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాము. తర్వాత మనం అందరం కలిసి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మనకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయో వాటి గురించి ఫోకస్ చేద్దాము. తర్వాత ఈ ఇంక్యుబేటర్స్ మీద మనం ఫోకస్ పెట్టి లాట్ ఆఫ్ స్టార్టప్స్ని తీసుకురావడానికి ట్రై చేద్దాము. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే మెట్రో సిటీస్ లైక్ బెంగళూరు అండ్ చెన్నైకి మనం అందరం కలిసి ఇండస్ట్రీతో కలిసి గవర్నమెంట్ రోడ్ షోస్ చేయడానికి మనం ఖచ్చితంగా ప్లానింగ్ చేద్దామని చెప్పి మాతో డిస్కస్ చేయడం జరిగింది. చూసారుగా ఇప్పటి వరకు కూడా వంశీకృష్ణ రాయల్ గారు కానీ లేదా లక్ష్మీ పడిలేటి కానీ టిఎన్ శ్రీనివాస్ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఎనార్మస్ సర్వీసెస్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని బలోపేతం చేయాలి. ఆధ్యాత్మిక కేంద్రంలో తిరుపతి లాంటి ఈ టెంపుల్ సిటీలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాధాన్యత ఉందో అదే తరహాలో ఇవాళ తిరుపతిలో కూడా ఒక ఐటీని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించుకొని తద్వారా ముందుకు వెళ్ళాలా. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా అందించే దిశగా కూడా వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా ఐటీ మినిస్టర్ని కలిసిన తర్వాత వారిలో ఆ నమ్మకం మరింత రెట్టింపైంది. ఇప్పటికీ 4,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ తిరుపతి లాంటి కేంద్రంలో పనిచేస్తుంటే భవిష్యత్తులో వారు పెట్టుకున్న ఎయిమ్ 20,000 to 25,000 వరకు ఎయిమ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మోర్ ఇంక్యుబేటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ ఇవంతా కూడా ఆల్ అండర్ వన్ అంబ్రెల్లా ఇన్ ఏ సింగిల్ విండో సిస్టమ్ వచ్చినప్పుడు సో వీళ్ళకంతా కూడా చాలా ఫీజిబిలిటీస్ ఉంటాయి. సో మనలో నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఎనార్మస్ నాలెడ్జ్ యువత భారతదేశంలో ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన గురి కాబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సో భవిష్యత్తులో అంటే 24 to 29 ఇది మరింత శరవేగంగా ముందుకు వెళ్ళి ఐటీ ఆంధ్రప్రదేశ్గా గతంలో మనం చెప్పుకునేవాళ్ళం హరితాంధ్ర అని స్వర్ణాంధ్ర అని ఇలా రకరకాల పేర్లు. సో ఈసారి మోటో కూడా ఒకటి పెట్టుకున్నట్టు కనిపిస్తుంది నారా లోకేష్ గారు. ఇది ఒక ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్ని కూడా ఐటీ హబ్గా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మెండుగా ఉంది. అందులో భాగంగా తిరుపతిని ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్ రంగంలో కూడా బలోపేతం చేసే విధంగా అడుగులేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ టెక్నాలజీస్ కంపెనీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ప్రెసిడెంట్ కానీ ప్రజెంట్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా వారి ఒక శక్తివంచన లేని కృషి చేస్తున్నారు డెవలప్ చేయాలనేటువంటి ఒక తపన. అందులో భాగంగా ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా యంగ్స్టర్స్. దాంట్లో ప్రత్యేకించి ఇద్దరు చాలా యంగ్స్టర్స్. సో లోకేష్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరాలి అని కసిగా పనిచేస్తున్నారు. కసిగా పనిచేస్తున్నటువంటి వారికి ఇలాంటి అఫీషియల్స్ కానీ మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి వారు కానీ దొరికితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది వాటి డిస్కషన్ రేపు మరో అంశం మళ్ళీ కలుగుతాం.